గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ ఉద్గారాలను శూన్య స్థితిలో ఉంచే పరిశ్రమల స్థాపన, అందుకు అవసరమయ్యే సుస్థిర అభివృద్ధి నమూనాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో సిఐఐ నిర్వహించిన సుస్థిర అభివృద్ధి సదస్సులో మంత్రి మాట్లాడుతూ 2047 ఏపీ విజన్ డాక్యుమెంట్ లో సూచించిన 10 సూత్రాల్లో ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిపారు. బహుళజాతి సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అంటే గ్రీన్ ఎనర్జీ ఒక ప్రధాన భూమిక మారిందని అన్నారు. గడిచిన 10 నెలల కాలంలో 20 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఎంఓయూలు చేసుకున్నామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ ఎక్కడ లభిస్తుందో అక్కడే నెట్ జీరో కేపబిలిటీ పరిశ్రమలకు ఆస్కారం ఉందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించేందుకు ఈ సదస్సు ఒక మంచి వేదిక అని మంత్రి పేర్కొన్నారు. వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ మోడల్ ఫర్ గ్రీన్ ఎనర్జీ దాని మీద ప్రధానంగా ఒక సమిట్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 10 సూత్రాల్లో నెట్ జీరో క్యాపబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మీద ప్రధానంగా సూత్రాల కింద భావించి ఈరోజు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా నెట్ జీరో క్యాపబిలిటీ అనే దాని మీద ప్రధానంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఎక్కడైతే కార్బన్ ఎమిషన్ జీరో చేయగలుగుతామో అక్కడ ఇండస్ట్రీస్ ప్రతిపాదించడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు రాష్ట్రానికి రావాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ నెట్ జీరో క్యాపబిలిటీ ఎమిషన్స్ అనే దాని మీద ప్రధానంగా 10 సూత్రాల్లో ఒక సూత్రం కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనం చూసాము, గత 10 నెలల కాలంలో నియర్లీ 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ పంప్డ్ ఎనర్జీ మనం ఎంఓయూస్ చేసుకొని రాష్ట్రానికి 20 గిగావాట్ ఆఫ్ సోలార్ గ్రీన్ ఎనర్జీ మనం చేసుకుంటున్నాము. ప్రధానంగా అటువంటి గ్రీన్ ఎనర్జీ ఉండే చోట కూడా నెట్ జీరో క్యాపబిలిటీ ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఈ సమిట్ ప్రధానంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా సస్టైనబుల్ మోడల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్రీన్ ఎనర్జీ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ కూడా పవర్ ఆడిట్ మీద, వాటర్ ఆడిట్ మీద సబ్సిడీ ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వేదికగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా మంచి స్పీకర్స్ వచ్చారు. సో మంచి మనం ఐబిఎం నుంచి అవ్వచ్చు, లేకపోతే మన శ్రీ సిటీ నుంచి కూడా ఒక వేదికగా రావడం, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సస్టైనబుల్ మోడల్ ఎలాగైతే తీసుకువెళ్లాలో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలియజేయడానికి ఒక మంచి వేదికగా, ఒక మంచి లెర్నింగ్ సెంటర్గా ఖచ్చితంగా ప్రతి ఆంటర్ప్రినర్ కూడా ఒక మంచి టేక్అవే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ మీద, గ్రీన్ లాజిస్టిక్స్ మీద ఇవన్నీ కూడా ప్రతిపాదించి ఒక డిస్కషన్ వేదికగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి మీటింగ్ అని భావిస్తూ ఇక్కడ రావడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా విశాఖకు ఉండే అవకాశాలను వివరించారు. అలాగే సుస్థిరాభివృద్ధి ప్రణాళికలతో ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపడుతుందన్నారు. సర్క్యులర్ ఎకానమీకి అధిక ప్రాధాన్యతిస్తూ తద్వారా ఉపాధి అవకాశాలను కూడా పెంచే మార్గాలను అనుసరిస్తున్నట్టు కలెక్టర్ తెలియజేశారు. Whenever we talk about Visakhapatnam, we keep talking about the importance of the city in terms of being the economic growth engine for the state of Andhra Pradesh. Not just Andhra Pradesh, even for the whole country. Vizag has been one of the top contributors, in fact one among the top 10 in terms of contributors to the GDP of the country. So it's all the more essential that this growth, what we have been witnessing, what we are going to witness in Vizag is sustainable. So that is the biggest challenge which the policy makers and the administrators, the government are grappling with. There are no ready-made solutions as such. Any challenge that the nature throws at us, we need to find ways and means to tackle it. And thanks to the industry, thanks to the innovators, we have been coming up with solutions to address some of these challenges. If you take the city of Visakhapatnam per se, it is spread across 620 square kilometers, housing close to 2 million population. So the biggest challenge is ensuring that the city is as it is for the generations to come.
the fruits of labor of the previous generation we are enjoying right now, we should leave the same to the next generation. That's what sustainability is all about. That can be achieved only if you take care of the city and ensure that it is climate resilient and mitigate any challenges that is thrown at the city. So in that direction, lot of initiatives have been taken by the government and my predecessors, then collectors, commissioners. So some of those I would like to put forth before you so that you understand and appreciate what is happening in the government side. So one such initiative is basically the processing of the liquid waste. So if you look at the liquid waste that is being generated in the city, close to 460 MLD of waste is being generated, out of which we are able to process only 260 MLD. But we are moving ahead with few more projects which are in the pipeline with support from IFC and others. So in the next 3 to 4 years time frame, with the support of Honorable Chief Minister and the government, the entire liquid waste that is being generated would be treated, and most of it would be tied up with the industries as well. Of all the treated water that is being